నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ నేత కందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తనయుడు జైఫిరెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్రలో భాగంగా ధన్సింగ్ తండాలో జానారెడ్డి పాల్గొన్నారు. తనను నమ్మిన నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఉన్నత పాఠశాలలో తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో ప్రైవేటు పాఠశాలల కోసం విద్యార్థులు ఆటోలలో పంపి ప్రమాదాలు బారిన పడుతున్నారని అన్నారు. అలాంటి ప్రమాదాలకు గురి కాకుండా పిల్లలను కాపాడుకోవాలని అన్నారు. ప్రాంతానికి తెచ్చి ఇంకా కూడా విద్యకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తాం. కానీ ఖచ్చితంగా మన పాఠశాలలో మన విద్యార్థులు చదివినట్టయితే బాగుంటుంది. అనవసరంగా ఆటోలల్లా దాంట్లో పోయి మరి మధ్యకాలంలో చాలా మంది ఆటోలు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. చిన్నపిల్లలు ఎంతో మంది గాయాలు అవుతున్నాయి. వారికి ఆ యాక్సిడెంట్లు అయి పర ఊరికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. సరి అయిన భోజనం ఉండదు, అలసిపోతారు పిల్లలు. కాబట్టి మన ఆహారం సంబంధించిన విద్యార్థులు పూర్తిగా 100% మరి మన గ్రామంలో చదువుకున్నట్టయితే మరి వారికి ఇంకేమైనా సేవలు కావాలన్నా, ఇంకేమైనా సౌకర్యాలు కావాలన్నా మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం, చేపిస్తాం. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మన నాయకులు కూడా మరి అందరి ఇళ్లలోకి పోయి మరి మీ పిల్లలను వేరే గ్రామాలకు పంపించకూడదు. మరి మన గ్రామంలో ఇంత మంచి స్కూల్ కట్టుకున్నాం, ఇంత మంచి గ్రౌండ్ ఉన్నది, విశాలంగా ఉన్నది, ఇంకా కూడా మెరుగైన సర్వీస్ చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ఉన్నది. మరి టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీఈడి ఎంఈడి చేసిన క్వాలిఫైడ్ టీచర్లు మరి గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకే ఆడ ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళు నడుపుకుంటారు. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎవరు కూడా పోవద్దు అని చెప్పి